తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా తెలంగాణ ప్రాంతీయవాదంతో తెలంగాణ మేధావులని చెప్పుకునే కొందరు వ్యక్తులు అతి రాజకీయం చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణని తెలంగాణ ఆంధ్రగా విభజించడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం చాలా వ్యతిరేకత అనిపిస్తుంది ప్రజల లోపల ముఖ్యంగా. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనసేన పార్టీపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తర్వాత తను ఆ వాక్యాలను తప్పుగా భావించి ఉపసంహరించుకున్నానని చెప్పడం జరిగింది. దీని తర్వాత దీన్ని పవన్ కళ్యాణ్ కూడా స్వాగతించడం జరిగింది. మరి జనసేన కార్యకర్తలు కూడా శాంతించడం జరిగింది. తర్వాత వాక్యాలు ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మళ్ళీ ప్రత్యేకవాదాన్ని తెలంగాణ వ్యక్తిని ఇలా అవమానిస్తారా, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ అడుగుపెట్టవద్దు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏం పని, వారి రాష్ట్రంలో వారు ఉండాలని వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జూన్ 2వ తారీఖు నాడు జనసేన పార్టీ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీనికి పోలీసుల పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఈ అనుమతి ఇవ్వకపోవడం జరిగింది. అయితే ఇవ్వడం గల కారణం ఉద్రిక్తలు వస్తాయని, మళ్ళీ పోరాటాలు జరుగుతాయని. ఎందుకంటే గత 10 రోజులుగా నీరు ఉప్పులాగా ఉన్న పరిస్థితి మళ్ళీ వస్తాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు తన ఇంట్లో నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల సమావేశంలో కొద్దిమంది జనసేన ముఖ్య నాయకులతో, తెలంగాణ నాయకులతో ఆయన సుదీర్ఘంగా ఈ ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యాఖ్యానంలో ముఖ్య ఉద్దేశం తను తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణకు అనుకూలంగానే ఉన్నానని, తెలంగాణ ప్రాంత ప్రజలతో తనకు ఉన్న సంబంధాన్ని ఆయన ఆ ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో తెలంగాణ జిల్లాలో తిరిగిన పరిస్థితులు, అక్కడి పరిస్థితులు ఆయన సుదీర్ఘంగా వివరించడం జరిగింది. మరొక ముఖ్య విషయం, తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఎవరి జాగీర్ కాదు కానీ భారతదేశంలో అంతర్భాగమని, ఏ నాయకులైనా ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉందని, దేశాన్ని తెలంగాణ, ఆంధ్ర, మరాఠా, తమిళనాడు, బెంగాల్ ప్రజలుగా విడదీస్తే దేశం అంతర్గత భద్రత దెబ్బతింటుందని, దేశ సమైక్యతకు ఇది విఘాతం అంటే పెన్నుముప్పు కలిగిస్తుందని, ప్రజల్లో జాతీయత భావం ఉండాలని, ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ జాతీయవాదంతో ముందుకెళ్లాలని, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే ఎంతవరకు కరెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ గురించి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది పార్టీ, కాంగ్రెస్ అయినా బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో పుట్టిన పార్టీ. అయితే ఇప్పుడు జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో వారికి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉండడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చి తమిళనాడులో కేరళ, వయనాడులో పోటీ చేయొచ్చు, ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేయొచ్చు, పివి నరసింహారావు వచ్చి నంద్యాలలో పోటీ చేయొచ్చు, వారికి లేని సమస్య ఆంధ్రులకే వచ్చిందా అని వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా హైదరాబాదు ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఉమ్మడి రాజధాని కాబట్టి అక్కడ నుంచి ప్రజలు ఎంతోమంది ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరినీ వలసవాదులు సెటిల్ అయ్యారు వ్యాఖ్యానించి ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు, వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. వారిని కూడా అలాగే వెలగొడదామా, ప్రాంతీయ విద్వేషాలు, జాతి సమైక్యత దెబ్బతీస్తాన్న ఉద్దేశంతో ఘాటిగా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజల్లో ముఖ్యంగా నాయకులైనా సరే ఆంధ్ర రాష్ట్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు వీరు ముఖ్య కారణం కాదు. వీరు పుట్టినప్పటి నుంచి మన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని, మన రాజధాని అంటే హైదరాబాద్ అని వాళ్ళు తెలిసినప్పటి నుంచే వాళ్ళ పెరగడం జరిగింది. కాబట్టి రాజధాని ఇక్కడ ఉంది కాబట్టి మనకు తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ రాజధాని మనకు కర్నూలులో వేరే ప్రాంతంలో ఉంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది ప్రజలు అక్కడికి వలస వెళ్ళేవారు. ఈ చిన్న లాజిక్ మిస్ చేయకుండా మితిమీరిన ప్రాంతీయవాదంతో ఎలా రెచ్చగొట్టడం ముఖ్య కారణం కాదు, ముఖ్యమైన విషయం కాదు. అయితే ఇంకొక విషయం గురించి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ చిన్న వ్యక్తి వచ్చి తెలంగాణలో ఒక సభ పెడితే తెలంగాణ సమైక్యత దెబ్బతింటారనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒక విగ్రహం పెడితే తెలంగాణ రాష్ట్రం మనకి నాశనం అవుతా అన్నట్టు ఆయన వ్యాఖ్యానం జరిగింది. కాబట్టి ఇది కుంచిత స్వభావం అని వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే జాతీయ ప్రయోజనాలు ముఖ్యంగాని అంతర్గతంగా మనం కుల మత ప్రాంతాలకు కొట్టుకు చస్తుంటే ఇది ఎంతవరకు ముఖ్యం కాదనేది ముఖ్యంగా విషయంగా వారు చెప్పడం జరిగింది. అలాగే మనకు విషయం ఆలోచించాలి. తెలంగాణ వ్యతిరేకంగా ఎంఐఎం అనేది అసదుద్దీన్ ఓవైసీ ఎన్నోసార్లు మాట్లాడతాను,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉంటుందని చెప్పింది, లేకుంటే రాయల్ తెలంగాణ కావాలని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బట్ ఆయనతోటి కాంగ్రెస్ పార్టీ దోస్తాను చేస్తుంది, మరి టీఆర్ఎస్ పార్టీ దోస్తాను చేయడం జరుగుతుంది. ఇది ఎంతోవరకు సమాజం, ఎందుకంటే తెలంగాణ వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరాల గ్యాప్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ చేసిన ఒక అన్యాయం చూపించాలని ఆయన సవాల్ విసరడం జరిగింది. అయితే ఆయనపై కొన్ని వ్యాఖ్యలు చేయండి. నా చెరువు నేను ఏదో చెరువు ఆక్రమించి పొలం తీసుకున్నాను అని మీడియాలో వస్తున్న వార్తలకు, ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు కూడా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ చెరువు ఒకవేళ ప్రభుత్వ భూమి అని తేలితే ఇప్పుడే ఆ భూమిని ప్రభుత్వానికి రాసిస్తానని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. అలాగే టీఆర్ఎస్ పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో ఇష్టానుసారం తిట్టిన కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ పరిపాలన గమనించి ఎంతోమంది తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా, ముఖ్యంగా హైదరాబాద్ నివసిస్తున్న ప్రజలు కూడా వారికి అనుకూలంగా ఎలక్షన్లో ఓటు వేయడం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి అన్ని రాష్ట్రాల్లో శాఖలు ఏర్పరిచి, ముఖ్యంగా ఆంధ్రలో, ఒరిస్సాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో బ్రాంచ్లు అక్కడ ఆఫీసులు ఓపెన్ చేసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేసింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ వేరే ఆంధ్ర ప్రాంతం చూసిన పార్టీలు ఇక్కడ పోటీ చేస్తే ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుట్టిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తుందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీ ఎందుకంటే జాతీయవాద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇట్లా ప్రాంతీయవాదంతో రెచ్చిపోవడం సమంజసం కాదని ఆయన సుదీర్ఘ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే పొత్తుల గురించి కూడా చెప్పడం జరిగింది. మేము పొత్తులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరియు తెలుగుదేశం కలిసి ప్రభుత్వంలో ఉన్నాము. తెలంగాణలో మాతో బీజేపీ కలిసి వస్తే వారితో కలిసి పోటీ లేకుంటే మేము సపరేట్గానే పోటీ చేస్తామని, రాబో ఎలక్షన్లో జనసేన పార్టీ క్రియాశీలకంగా ఎలక్షన్లో పోటీ చేస్తుందని, ఇక్కడ నాయకులకు పూర్తి హక్కు ఉందని, వారికి నా సహకారం ఎప్పుడు ఉంటుంది, నేను వచ్చి వారికి ప్రచారం చేస్తానని కూడా ఆయన వ్యాఖ్యానాలను చేయడం జరిగింది. ఎందుకంటే పొత్తు ఒక రాష్ట్రం కాకుండా పరిస్థితుల బట్టి పొత్తులు కూడా మారుతుంటాయి కాబట్టి మాతో కలిసి వస్తే సంతోషం. లేకుంటే అయితే గత మున్సిపల్ ఎలక్షన్లో జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఒక సీటు గెలకపోయినా కూడా వాళ్ళు ప్రతి పార్టీకి ఎలక్షన్లో పోటీ చేసే హక్కు ఉంటుందని ఆయన సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర గురించి ఆయన వ్యాఖ్యలు చేయాలంటే మొదటి స్టార్టింగ్ పాయింట్ ఈయననే కాబట్టి ఆయనపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను లెఫ్టిస్టు రైటిస్టు మేధావుల గురించి మన లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఉండేది ఓన్లీ మానవత్వం, జాతీయవాదం ఉండాలి. నేను లెఫ్ట్గా మాట రైట్ ఇష్టం ఉండకుండా జాతీయవాదంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని దేశం ముందుకు ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఆయన ప్రెస్ మీట్ తర్వాత కూడా రకరకాల టీవీ ఛానల్ రకరకాల డిబేట్లు రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన అన్ని పార్టీలకు ఒక విధంగా సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఏ పార్టీ అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుందని, అక్కడ ప్రజల మన్ననలు పొందితే ఏ ప్రాంతం పార్టీ అయినా అక్కడ అధికారంలోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ క్రియాశీలంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎలక్షన్లో పోటీ చేస్తుందని వారు వ్యాఖ్యానించడం